నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలితశ్రీ గారు ఉన్నారండి. మరి లలితశ్రీ గారు ఉద్యాన శోభకు సంబంధించి ఈ రోజు మనకి ఏం పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి మ్యామ్, ఈ రోజు ఉద్యాన శోభ కార్యక్రమంలో మా సోకలకి ఏం పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు మనం అంటే ఎన్నో ప్లాంట్స్ వస్తున్నాం కదా ప్రశాంతి. ఆస్పిషియస్ ప్లాంట్స్ అంటే ఏంటి అంటే ప్లాంట్స్ లో కూడా మన బాన్సెస్ లో కూడా ఆస్పిషియస్ ప్లాంట్స్ పెంచుకోవచ్చా అంటే ప్రతి ఒక్క ప్లాంట్ ఇట్స్ నాట్ దట్ డిస్టింగ్విషింగ్ ఈ ప్లాంట్ మంచిది ఈ ప్లాంట్ మంచిది కాదని కాదు. ప్రతి ఒక్క ప్లాంట్ కి అలా అనుకుంటే ముళ్ళ చెట్టుకి ఇప్పుడు క్యాక్టస్ కూడా చాలా క్రేజ్ వస్తుంది అనమాట. అంటే ఎంతో కష్టకాలంలో అంటే అది ఒక డెజర్ట్ లో కూడా పెరిగి మనకి పూలి ఎగరుతుంది అంటే మనం వీ హ్యావ్ టు లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ క్యాక్టస్ అని. క్యాక్టస్ కూడా మనకి చాలా ఇంపార్టెన్స్ వస్తూ ఉంది. అలా మన ప్లాంట్స్ లో కొంతమంది అడుగుతుంటారు ఈ చెట్టు ఇంట్లో పెట్టుకుంటే మంచిదా. అలా మనకు జువి చెట్టు ఉంది, ఒక బోధి వృక్షం ఉంది, ఒక జేడ్ ప్లాంట్ ఇది చైనీస్ తులసి అని కూడా అంటాం. ఒక జువి చెట్టు, ఒక బోధి వృక్షం, ఒక మేడి చెట్టు, మేడి దత్తాత్రేయ స్వామి అని కూడా అంటారు. ఈ రోజు ఈ 4 ప్లాంట్స్ అంటే ఆస్పిషియస్ కింద రావటానికి ఒకటి ఇది పెట్టుకుంటే మంచిదా, మనకి మంచి వస్తుందా, మంచిదా, లేకపోతే లక్ష్మీదేవి వస్తుందా, పాజిటివిటీ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటుందా, అలాంటి వాటిల్లో ఉట్టిట్టు కేటగరైజ్ అంటే మనం చిల్డ్రన్ ని డిస్టింగ్విష్ చేయలేము. ఈ పిల్లడు బాగున్నాడా ఈ పిల్లడు బాగున్నాడా చెప్పలేము. కానీ ప్రతి ఒక్క ప్లాంట్ కి ఒక ఫీచర్ ఉంటుంది అనమాట. అలా దానికి నేచర్ లో ఆక్సిజన్ కొన్ని ఎక్కువ ఇస్తాయి, కొన్ని తక్కువ ఇస్తుంటాయి, కొన్ని ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉంటాయి. అలా కొన్ని ప్లాంట్స్ కి ఇప్పుడు మన ఆస్పిషియస్ ప్లాంట్స్ ఏవి, కొన్ని ఇంపార్టెన్స్ ఎట్లా ఉంటుందో ఈరోజు మనం ఈ జేడ్ గురించి తెలుసుకుందాం. దీన్ని చైనీస్ తులసి అని కూడా అంటామండి. కామన్ నేమ్ ఇస్ జేడ్ అనమాట. దీనికి ఇప్పుడు కొత్తగా డాలర్ ప్లాంట్ అని కూడా అంటున్నారు. బికాస్ ఈ చెట్టు పెట్టుకుంటే మీకు డాలర్స్ వస్తాయని. మనకి ముందు మనీ ప్లాంట్స్ ఎట్లా ఉండేవో మనం అంటే యూజువల్ మనకి ఏదో ఒకటి చెప్తే గానీ అది పెట్టుకోరు అన్నట్టు కూడా ఒకటి స్టార్ట్ అవుతుంది అనమాట. మనీ ప్లాంట్ ఎలా స్టార్ట్ అయిందంటే ఇట్ గివ్స్ లాట్స్ ఆఫ్ ఆక్సిజన్. సో మనీ ప్లాంట్ అని చెప్తే కొంచెం పెట్టుకుంటారు పీపుల్, స్టార్ట్ గ్రోయింగ్ ప్లాంట్స్. ఒక గ్రీనరీ ఇండోర్స్ వస్తుందని మనీ ప్లాంట్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. అలానే ఈ జేడ్ ప్లాంట్ కూడా ఇట్స్ కాల్డ్ as చైనీస్ తులసి. చైనాలో మనకి తులసి ప్లాంట్ ఎట్లా ఆస్పిషియస్, ఈ జేడ్ ప్లాంట్ అట్లా ఆస్పిషియస్ అండ్ కామన్ ఆల్సో. ప్రతి ఇంటికి ఒక తులసి ప్లాంట్ ఇక్కడ ఎలా ఉంటుందో చైనాలో ప్రతి ఇంట్లో ఒక జేడ్ ప్లాంట్ ఉంటుంది అనమాట. జేడ్ ఏంటంటే గ్రీన్ గా వస్తుంది. ఫెన్షరీలో కూడా జేడ్ ప్లాంట్ గురించి చెప్తుంటారనమాట. అంటే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉన్నట్టు దాన్ని పెట్టుకుంటే మీకు లక్ కలిసి వస్తుందని, ధనం కలిసి వస్తుందని డాలర్ ప్లాంట్ కూడా అంటున్నారు. అలా ఆ జేడ్ ప్లాంట్ గురించి చెప్పుకోవచ్చు మనం. ఈ జేడ్ ప్లాంట్ ని చాలా మటుకు మేము చూసాము, ఎప్పుడు ఇంత చిన్న సైజ్ లోనే ఉంటుంది అందరి ఇంట్లో కూడా. సో బేసిక్గా దాన్ని అంతేనా, దాని ఫీచరే అలాగే ఉంటుందా? జేడ్ ప్లాంట్ అంటే దానికి వృక్షానికి చాలా స్లో గ్రోత్ అనమాట. థిక్నెస్ రావాలంటే కొంచెం కష్టం. 1 feet 1.5 feet లోనే బాగుంటుంది ప్రశాంత్. అందుకని యూజువలీ వీ హ్యావ్ షార్ట్ 1 feet level 2 feet level లోనే 2 feet లోపలే మనం ఆ థిక్నెస్ చూపిస్తుంటాం అన్నమాట. జేడ్ యూజువల్లీ యూ సీ ఇట్ షార్ట్. సో మీరు చెప్పినట్టుగానే ఎస్, చాలా ఆస్పిషియస్ ప్లాంట్ ఇది. చాలా మంది కొంచెం సెంటిగా కూడా ఫీల్ అయ్యి ఇంట్లో పెంచుకోవడం స్టార్ట్ చేశారు. అయ్యా, దీని గురించి మీరు చెప్పారు, ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది. మరి ఇప్పుడు నెక్స్ట్ ప్లాంట్స్ కూడా ఇంకా కొన్ని ఇంట్రొడ్యూస్ చేస్తా అన్నారు కదా, ఏం చూపించబోతున్నాం నెక్స్ట్ ప్లాంట్? మన ఈ బోధి వృక్షం గురించి తెలుసుకుందాం ప్రశాంతి. మీరు ఇక్కడ చూస్తున్నది ట్విన్ ట్రంక్ స్టైల్, మంచి ట్రేలో ఉంది, బాన్సైగా పెంచుకుంటున్నాము. బోధి వృక్షం అనగానే బుద్ధుడు గుర్తొస్తారు. అంటే బోధి వృక్షం చూడంగానే కొంతమంది రావి చెట్టు కూడా అనుకుంటారు అనమాట. మనం చూడంగానే రావి చెట్టుగా కూడా ఉంటుంది. ఇట్ బిలాంగ్స్ టు ది సేమ్ రావి చెట్టు ఫ్యామిలీ. కానీ ఈ లీఫ్ కొంచెం వైటిష్ ఉంటుంది అనమాట. బోధి చెట్టు ఆకు మనకి వైటిష్ ఉంటుంది. మెయిన్ గా బుద్ధుడితో, మన బోధి వృక్షం అంటేనే బుద్ధుడు మెడిటేషన్ కూర్చున్నాడు, పీస్ ఆఫ్ మైండ్. అంటే ఆ ప్రశాంతత ఎక్కువ మట్టుకు ఇప్పుడు యోగా సెంటర్స్ లో, యోగా నేర్చుకునే యోగా స్టూడియోస్ లో బోధి వృక్షం బాన్సై పెట్టి దాని కింద ఒక బుద్ధుని పెట్టి అంటే మెడిటేటింగ్ లాగా పీస్ ఆఫ్ మైండ్ అంటే మంచి పీస్ఫుల్ గా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి అనుకున్నప్పుడు ఒక బోధి వృక్షం పెంచుకుంటూ ఉంటారు. సో బోధి వృక్షంకి ఉన్నది ఏంటంటే ఆ బుద్ధుడితో కనెక్టెడ్ అన్నాడు. సో ఇంట్లో పీస్ఫుల్నెస్ ఉండాలి మనకి అనుకునే వాళ్ళు ఈ బోధి వృక్షాన్ని పెంచుకోవచ్చు అయితే. నైస్ అండి. సో దీన్ని పెద్దగా మెయింటెనెన్స్ ఏమి ఉండదు అనుకుంటా, క్యాజువల్ నార్మల్ గా అన్ని మన రెగ్యులర్ వాటరింగ్ అండ్ మనం ఈ ట్రేలో చూసుకుంటున్నాము. ట్విన్ ట్రంక్ స్టైల్ ఉంది. ఏంటంటే హైట్ లో పెరుగుతుంటే ఇలా కట్ టు లీవ్స్ పెంచేసి. ఓకే ఫైన్. సో నెక్స్ట్ చెట్టు మ్యామ్, ఇప్పుడు మనం మేడి చెట్టు గురించి తెలుసుకుందాం ప్రశాంతి. మేడు చెట్టు దత్తాత్రేయ స్వామి అని అంటాం అనమాట. మనం ముందు మనకి గుళ్ళల్లో మేడి చెట్టు చాలా ఉండేది. మేడి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు తీసుకుంటే చాలా మంచిది, మీ కోరికలన్నీ తీరుతాయి అంటారనమాట. మేడి చెట్టు ఈజ్ ఈక్వల్ టు మన దత్తాత్రేయ స్వామి అని కూడా అంటాం. ఇళ్లల్లో ఉంటే కూడా చాలా మంచిది. గృహ ప్రవేశాలకి వాటి గిఫ్ట్ ఇవ్వడానికి చాలా మంది మేడి చెట్టు ఆప్ చేస్తుంటారు అనమాట. ఇక్కడ మనం పండ్లు కూడా చూడొచ్చు ప్రశాంతి. సో మేడి పండు చూడు మేలమై ఉండదు
ఉండేనని కూడా పొట్ట విప్పి చూడు పురుగులు ఉండను అని నిజంగా పురుగులు ఉంటాయి మ్యామ్ ఇది తిప్పగానే? నిజంగా ఉంటాయి. ఇప్పుడు ఇంకా కొంచెం పిందెలోనే ఉన్నాయండి, ఇంకా కొంచెం పెద్దగా అయ్యి రెడ్ షేప్ లో వస్తుంది అనమాట. Okay. మేడి చెట్టు ఇంట్లో ఉంటే కూడా ఆస్పిషియస్, ఇట్స్ వన్ ఆఫ్ ది ఆస్పిషియస్ ప్లాంట్ అనమాట. ముందు గుళ్ళల్లో ఉండేవి, ఇప్పుడు గుళ్ళల్లో కూడా ప్లేస్ లేక మేడి చెట్టు బాన్సైస్ పెడుతున్నారు. మేము రీసెంట్ గా 150 మేడి బాన్సైస్ ఇచ్చాం గుళ్ళలకి. 150 గుళ్ళు వాళ్ళకి అందరికి డిస్ట్రిబ్యూషన్ లాగా మేడి చెట్టు బాన్సైస్ లో పెడుతున్నారు అనమాట. దీన్ని రోజు ప్రదర్శనలు తీసుకుంటే చాలా మంచిది. సో లైక్ ఇంట్లో తులసి చెట్టు నిలబెట్టుకోవడం, దీన్ని కూడా పెట్టుకోవచ్చు. మనం ఇంత పెద్ద చెట్టు రావాలి, మనకి ఇంత ప్లేస్ ఉండాలని లేదు. మన బాన్సైలో ఒక మేడి చెట్టు పెంచుకొని దాన్ని ఇంట్లో పెట్టుకొని దాని చుట్టే ప్రదర్శనలు, దాని పూజ కూడా చేయొచ్చు. నైస్. సో నెక్స్ట్ ఇంకో ప్లాంట్ ఏం చూపిస్తున్నాం మనకి? ఇప్పుడు మనం లాస్ట్ లో ప్రశాంతి జువ్వి చెట్టు గురించి తెలుసుకుందాం అనమాట. జువ్వి చెట్టు. జువ్వి చెట్టు పూజలలో 5 ఆకులు, ఒక ఆకు జువ్వి ఆకు. పూజ చేస్తున్నప్పుడు తప్పకుండా అది ఒక ఆకు, ఈ ఆకు యూస్ చేస్తాం అనమాట. ఈ జువ్వి చెట్టు ఒక వృక్షంలా చూస్తాం మనం, నేచర్ లో చాలా పెద్దగా పెరుగుతుంది అనమాట. జువ్వి చాలా ఆస్పిషియస్ ప్లాంట్ పూజకి. వీటి చూస్తే మీకు ఇక్కడ ఊడలు కూడా వచ్చున్నాయి, అవన్నీ ఊడలు కూడా స్టార్ట్ అయినాయి. అంటే ఆ ఏజ్ ఉంటేనే దానికి ఏదైనా వస్తుంటాయి అన్నమాట. ఆ ఊడలు రావటం కానీ, ఆ షేప్ తీసుకోవటం కానీ, మనకు బాన్సైలో మంచి చిన్న ట్రేలో మనం మంచి ఇట్లా ఎత్తుకొని ఎక్కడంటే అక్కడ పూజకు తీసుకొని క్యారీ చేసి, ఇది కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అంటారు? ఇది 6 years old. ఎందుకంటే ఓల్డ్ వచ్చేసాయి కదా, చిన్నగా అయినా. ఓకే. సో మ్యామ్ ఈరోజు మీరు పరిచయం చేసిన ప్లాంట్స్ అన్ని చాలా ఇంపార్టెన్స్ ఉన్న ప్లాంట్సే. సో ఒక్కో దానికి ఒక్కో స్పెషాలిటీ ఉంది. సో ఇవన్నీ ఇంట్లో పెంచుకుంటే ప్రశాంతతో పాటు, డబ్బులతో పాటు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ పాజిటివ్ వైబ్స్ని ఇచ్చే ప్లాంట్స్ ఇవన్నీ అన్నారు. సో ఫైనల్గా ఓవరాల్గా అన్నింటినీ ఇలా మెయింటైన్ చేస్తే అన్నిటికీ సేమ్ మెయింటెనెన్స్ సరిపోతుందా? సేమ్ మెయింటెనెన్స్ అండి. జేడు ఇట్స్ సకులెంట్ ప్లాంట్ కాబట్టి జేడ్కి once in 3 days వాటరింగ్ చేయాలండి. తత్మే అన్ని ఫైకస్ వెరైటీస్ కాబట్టి రెగ్యులర్ వాటరింగ్ మేనేజ్ ఇచ్చుకుంటూ దాన్ని ఎండలో పెట్టి మనం మెయింటైన్ చేసుకోవాలి. సో ఇవి అందరూ ఎఫర్ట్ చేయగలుగుతారా? చిన్న చిన్న ప్లాంట్స్ కదా ఇంట్లో పెట్టుకునేవి, అందరూ ఎఫర్ట్ చేయాలి. అంటే మనం పెద్ద అంటే బాన్సైస్లో చిన్న ప్లాంట్ నుంచి ఒక 300 రూపీస్ 500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎఫర్టింగ్ అంటే మన ఏజ్ ఉన్న కొద్ది చిన్నగా ప్లాంట్ తీసుకొని అదే పెద్దగా అవుతుంటుంది, మనతో పాటు పెరుగుతుంటుంది అనమాట. ఇట్స్ లైక్ ఇన్వెస్టింగ్ ఎర్లీ. అలా ప్లాంట్ తీసుకొని దాన్ని పెంచుకుంటూ ఏజ్ వస్తున్న కొద్దీ దానికి లైఫ్ స్పాన్, దాని అందం కూడా పెరుగుతుంటుంది. ఫైన్. సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ప్లాంట్స్ని మాకు ఇంట్రొడ్యూస్ చేశారు. బేసిక్గా పెద్ద వృక్షాలే ఉంటాయి వీటికి సంబంధించి. సో ఇందులో చిన్నవి కూడా ఉంటాయి, అవి ఇంట్లో హ్యాపీగా మనం పెంచుకోవచ్చు అనేసి వాటిని పరిచయం చేశారు. వాటికి ఉన్న ఇంపార్టెన్స్ కూడా మాకు తెలియజేశారు అండ్ మెయింటెనెన్స్ గురించి కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ. ఇదండి ఇవాటి ఉద్యాన శోభ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.